ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమ్ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ 2024 సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. చాలామంది కామెంట్ సెక్షన్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లోను కట్ ఆఫ్ ర్యాంక్స్ 2024 గురించి వీడియో చేయండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా వెబ్సైట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను టెలిగ్రామ్ ఛానల్లోను పెట్టడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు వచ్చేసరికి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే సెలెక్ట్ కేటగిరీ మీద సెలెక్ట్ కేటగిరీ, సెలెక్ట్ కోర్స్, అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు వచ్చేసరికి సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే పైన వచ్చేసరికి సెలెక్ట్ ర్యాంక్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో అంత ర్యాంక్ అయితే అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా 18,000 అనేది క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేయండి. మీరు ఏ కేటగిరీ అయితే చెక్ చేసుకోవాలనుకుంటారో ఆ కేటగిరీ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే సెలెక్ట్ చేశాను. అలాగే సెలెక్ట్ కోర్స్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసరికి బీ ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్, బీ ఫార్మసీ బైపీసీ స్ట్రీమ్, ఫార్మాడీ ఎంపీసీ స్ట్రీమ్, ఫార్మాడీ బైపీసీ స్ట్రీమ్ వచ్చేసరికి ఉంటుంది. మనకు వచ్చేసరికి మీరు ఏ స్ట్రీమ్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఆ స్ట్రీమ్ అనేది మీరైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను వచ్చేసరికి బీ ఫార్మసీ బైపీసీ స్ట్రీమ్ అనేది నేనైతే క్లిక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఇది వచ్చేసరికి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అయితే చెక్ చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ అయితే చూసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఏదో ఒక డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ మనం రీడైరెక్ట్ అవుతాం అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే కాలేజీలకు సంబంధించి నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చేసరికి లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 23,030. అలాగే సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, డాక్టర్ సిఎస్ఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. ఇంకా మీరు ఆ డిస్టిక్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉన్న కాలేజీలు అయితే అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ చూపిస్తుంది. అలాగే ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయిందో చూపిస్తుంది. ఎన్ని సీట్స్ అనేది మనకి ఇంటేక్లో తీసుకుంటుంది అనేది అక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి కాలేజెస్ సంబంధించి డీటెయిల్స్ వచ్చేసరికి అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్తో అక్కడ ఎండ్ అయింది లాస్ట్ ఇయర్ అనేది అక్కడైతే ఫుల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అనేది నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నందుకు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.